ఝాన్సీ రాణిలాగా తెగ రెచ్చిపోయావు కదే. నీవైనా నీ మొగుడికి చెప్పుంటే నిన్ను నీ మొగుడిని ప్రాణాలతో వదిలేసేవాడిని. ఇప్పుడు చూసావా ఏమైందో? నీ మొగుడునే ఆ దుర్గమ్మ తల్లికి పలిచ్చా. ఇంకా ఎండని ఇస్తరాకి లాంటి దానివి. నిన్ను నా శక్తి శివ రంజున అన్నందుకున్నారు. నిన్ను చంపే ఇంకో పాపం నేను చెయ్యనే. నా కాళ్ళ మీద పడి మర్యాదగా ఒప్పుకున్నట్టే మీకు గద్వాల్ రాజులా బతికేదానివి. అబ్బాయిల బంగారం కోసం నీ మొగుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఇంకా నిన్ను కూడా నేను చంపితే ఆడంగి వెదవితో సమానం. ఆడదాన్ని ఎప్పుడైనా ఏ మగాడైనా సరే గుర్తు పెట్టుకోండి. వీలైనంత వరకు చెరచిండ్రా, తర్వాత ప్రాణాలతో వదిలేయింది. అమ్మా దుర్గమ్మ, నీకెన్నో పూజలు చేశాను, ఎన్నో మొక్కులు మొక్కాను. నా భర్తని ఇలా చేసావేంటమ్మా? ఎందుకమ్మా రాజబొమ్మలా ఉండిపోయావు? అమ్మా అమ్మా అని పిలుస్తున్నానే, కొంచెం అన్నా నీకు చాలా నదే ఉందా? నా శీలం ప్రాణానికి ప్రాణంగానే కాపాడుకున్న శీలం కూడా పోయింది. నేను ఎందుకు బతికేది? నేను బ్రతకను. అమ్మా శాంభవి, ఎవరమ్మా ఇంత ఘోరం తలపెట్టింది? అమ్మా శాంభవి, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఇంత గ్రాత్యంగా నిన్ను పొట్టన పెట్టుకున్న దుర్మార్గులు వదలమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కన్న కొడుకును చదివించి గొప్ప ఇన్స్పెక్టర్ చేసి నీ పగలో పాలు పంచుకునే చేస్తానమ్మా. అమ్మా శాంభవి, నిన్ను అంతం చేసిన వాడిని వదలను. వాడిని అంతం చేసే వజ్ర ఆయుధం ఎక్కడ ఒక చోట పుట్టా ఉంటుంది. ఎక్కడ ఒక చోట పుట్టా ఉంటుంది.